హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనవరి 10న ఒక వైకుంఠ ఏకాదశి పూజా విధానం, పాటించవలసిన నియమాలు. ముక్కోటి ఏకాదశి పూజలు 2025 జనవరి 10వ తారీఖు శుక్రవారం రోజు ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి. ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు. అంతేకాదు, కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అందులో 2025 సంవత్సరంలో మొదటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు. చాలా తక్కువ, అంటే చిన్న పరిహారం, చాలా తక్కువగా సులువుగా ఉండేటువంటి పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అందులో మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు, దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారో. ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున కొన్ని నియమాలు చేసిన, పూజలు చేసిన, పరిహారం చేసిన, కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకున్నా సరే మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు, అదృష్టం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే చాలు, జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క అద్భుతమైన అటువంటి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే, లేదా ఇంట్లోకి వస్తువులను తెచ్చుకుంటే చాలు. ఇక మీ యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన, విష్ణుమూర్తిని పూజించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజుల్లో చేసేటువంటి పూజలు, పరిహారాలు మన జీవితాన్ని మారుస్తాయి. కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి. అలా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఏకాదశి, ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి వస్తువులు తెస్తే ఇక మన జాతకం పూర్తిగా మారిపోతుంది. ఏకాదశి అనేది పవిత్రమైనటువంటిది. ఏకాదశి మన హిందూ శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తాయి. పాటించే కొన్ని నియమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఏకాదశి రోజుల్లో పాటించేటువంటి కొన్ని నియమాలు అనేవి తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పాటిస్తూనే ఉంటాము. అలా ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు పాటించటం వల్ల కటిక దరిద్రాలు కూడా ధనవంతులుగా మారుతారు, కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. మనకి ఎలాంటి దరిద్రాలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఇలా ఎవరైనా సరే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున, ఏకాదశి రోజున, కేవలం ఏకాదశి రోజున రావి చెట్టుని పూజిస్తే అప్పుల సమస్య తొలగిపోతుంది. అప్పులు, ఆర్థికంగా ఎదుర్కొనే కష్టం, ఇవి తొలగిపోతే ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి. మనం ఈ రోజుల్లో ఎదుర్కొనే సమస్యల్లో మొట్టమొదటిది అప్పుల సమస్య అని చెప్పుకోవచ్చు. ఈ అప్పుల సమస్యల నుండి ఒకటి తీరిపోతే ఇంకా మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు. చాలామంది ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు అనేది నిలవదు. డబ్బు పరమైనటువంటి సమస్య వస్తూ ఉంటాయి. డబ్బు సమస్యలు అనేవి మన జీవితంలో కష్టాన్ని పెడుతుంటాయి. ఉంటాయంటే మన జీవితంలో కష్టం అనేది అధికంగా ఉంటుంది. మన కష్టాన్ని తొలగించుకోవడం కోసం ఈ యొక్క పరిహారాలు కానీ, లేదా పూజలు కానీ ముఖ్యమైనటువంటి రోజుల్లో చేస్తే వాటికి తప్పకుండా మంచి ఫలితం వచ్చి దైవానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనవంతులు తప్పకుండా మారుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అధిపతి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మన చేతిలో ధనం ఉన్నట్టే. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందడమే కోసమే ఎన్నో పూజలు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము. ముక్కోటి ఏకాదశి రోజున
ఉత్తరం ద్వారా నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తరం ద్వారం నుండి స్వామిని వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి. తులసి దళాలంటే స్వామికి వారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలను కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజని ముగించుకోవాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామిని ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే 7 జన్మ పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తరం ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే నెల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమోటాలను అసలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూరా అనే రాక్షసుడు బియ్యంతో దాక్కుంటాడట. కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్న వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తరం ద్వారా దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని ఆలయాలకు వెళ్ళి వైకుంఠం ద్వారా దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజునే ఉదయాన్నే నిద్ర లేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లేగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదట. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదట. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాలకి నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు ఆ హోలాహలాన్ని భక్షించడాన్ని అంటారు.
అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ధన్యవాదములు. మై సబ్స్క్రైబ్ ఛానల్ విశ్వతేజ.